చలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తన నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చి నిజరూప అలంకరణ చేసిన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. తిరుప్పావై ప్రవచనాలను పారాయణం చేస్తూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారు అంగరంగ వైభవంగా తిరువీధి సేవకు బయలుదేరారు. మంగళ వాయిద్యాలు, కోలాటం, నృత్యాల, వేదమంత్రాల, భక్తుల శ్రీరామనామ జపాల నడుమ స్వామివారు తిరువీధుల్లో విహరించారు. తాతగుడి సెంటర్లో వేచి ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచలంలో ఈ నెల 20 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు ఓ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. భారీగా వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. 29న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక, 30న ఉత్తర ద్వార దర్శనం వేడుక జరగనుంది. ఈ వేడుకలకు వేలాదిగా వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.